అన్ని రకాల వేరియేషన్స్ తన సినిమాలో ఉంటాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు, రవిరాజ పినిశెట్టి. ఈయన అందరి అగ్ర హీరోలని కవర్ చేశారు అప్పట్లో. రవిరాజ పినిశెట్టి కాంబోలో వచ్చిన టాప్ 4 హీరోస్ బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సినిమాలు ఏంటో చూద్దాం పదండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసుకుంటే వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా జ్వాల. 1985లో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి సరసన భానుప్రియ, రాధిక నటించారు. మళ్ళీ 1987లో వీరి కాంబోలో వచ్చిన సినిమా చక్రవర్తి. ఈ మూవీలో హీరోయిన్ భానుప్రియ. మళ్ళీ వీరి కాంబోలో 1988లో యముడికి మొగుడు సినిమా వచ్చి ఇండస్ట్రీగా నిలిచింది. ఈ మూవీలో విజయశాంతి, రాధాలు హీరోయిన్గా నటించారు. మళ్ళీ 1990లో రాజశేఖర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అంకుశంకు రీమేక్గా వచ్చిన బాలీవుడ్ మూవీ ప్రతిబంధ్ సినిమాకి దర్శకత్వం వహించారు రవిరాజ పినిశెట్టి. ఈ మూవీలో చిరంజీవి సరసన జూహీ చావ్లా హీరోయిన్గా నటించారు. ఇదే ఇయర్లో రాజా విక్రమార్క అనే మూవీ కూడా వీరి కాంబోలో వచ్చింది. ఈ మూవీలో అమలార్, రాధిక హీరోయిన్గా నటించారు. 1992లో బాలీవుడ్లో ఆచ్కా గుండరాజు పేరుతో సినిమా వచ్చింది వీరి కాంబోలో. తెలుగులోని గ్యాంగ్ లీడర్ సినిమాకి రీమేక్ ఈ మూవీ. చిరంజీవి సరసన మీనాక్షి శేషాద్రి హీరోయిన్గా నటించారు. 1994లో చిరంజీవితో ఎస్పీ పరశురామ్ అనే సినిమా తీశారు రవిరాజ పినిశెట్టి. ఈ మూవీలో శ్రీదేవి హీరోయిన్గా నటించారు. నెక్స్ట్ నటసింహం, బాలకృష్ణ సినిమాలు చూసుకుంటే 1993లో వివి రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన సినిమా బంగారు బుల్లోడు. ఈ మూవీలో బాలకృష్ణ అచ్చ తెలుగు పల్లెటూరు కురాడి పాత్రలో అదరగొట్టేశారు. బాలయ్య సరసన రమ్యకృష్ణ, రవీనా టండన్లు హీరోయిన్గా నటించారు. రాజ్ కోటి మ్యూజిక్ అదిరిపోయింది. మళ్ళీ వీరి కాంబోలో 1997లో దేవుడు అనే మూవీ వచ్చింది. ఈ మూవీలో బాలయ్య అమాయకుడి పాత్రలో నటించారు. బాలయ్య సరసన రమ్యకృష్ణ నటించారు. సత్యనారాయణ ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీ ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ మూవీస్ చూసుకుంటే వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా చంటి. తమిళ్లోని చిన్నతంబికి రీమేక్ ఈ మూవీ. మొదటి కలయికలో ఇండస్ట్రీ సాధించారు వీరు. విక్టరీ వెంకటేష్ తన నటనతో ఆడియన్స్ని ఫిదా చేశారు. మీనా అందం, అభినయంతో బాగా ఆకట్టుకున్నారు. ఫలితం సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్. మళ్ళీ వీరి కాంబోలో 1993లో కొండపల్లి రాజా సినిమా వచ్చి సక్సెస్ అయింది. తమిళ్లో రజనీకాంత్ మూవీ అన్నమలైకి రీమేక్ ఈ మూవీ. వెంకీ సరసన నగ్మా హీరోయిన్గా నటించారు. సుమన్ ప్రధాన పాత్రలో నటించారు. మళ్ళీ వీరి కాంబోలో మూడోసారి 1996లో సరదా బుల్లోడు సినిమా వచ్చి ఫ్లాప్ అయింది. ఈ మూవీలో వెంకీ సరసన నగ్మా, సంఘవి నటించారు. హీరోయిన్ల అందాల ఆరబోత మాత్రం ఆకట్టుకున్న సినిమా కంటెంట్ జనాలకు ఎక్కలేదు. వెంకటేష్ అత్త పాత్రలో మంజుల గారు నటించారు. నెక్స్ట్ కింగ్ నాగార్జున సినిమా చూసుకుంటే వీరి కాంబోలో కేవలం ఒక్క సినిమా మాత్రమే వచ్చింది. ఆ సినిమా అధిపతి. అయితే ఈ మూవీలో నాగార్జున గెస్ట్ రోల్లో నటించారు. మెయిన్ హీరో మోహన్ బాబు గారు. 2001లో వచ్చిన ఈ సినిమాలో ప్రీతి జింగానియా, సౌందర్యాలు హీరోయిన్గా నటించారు. నాగార్జున పాత్ర కాసేపు ఉన్నా బాగా ఆకట్టుకుంటుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.